అందరికీ హాయ్. ఈ వీడియోలో మనం ఎలా సిటీస్ మరియు స్టేజెస్ని హైడ్ చేయాలో చెప్తున్నాం. బుకింగ్ పేజ్లో హెడర్ సెక్షన్ పై భాగంలో ఎడమవైపు ఒక మెన్యూ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ మెన్యూ మీద క్లిక్ చేయండి. ఈ మెన్యూ లోపల సెట్టింగ్ అని మరో ఆప్షన్ ఉంటుంది. సెట్టింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కిందికి స్క్రాల్ చేయండి. కుడివైపు కన్ఫిగర్ చేయడానికి, హైడ్ చేయడానికి లేదా సిటీస్ మరియు స్టేజెస్ని డిలీట్ చేయడానికి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కన్ఫిగర్, హైడ్, డిలీట్ సిటీ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో ఇప్పటికే ఉన్న కన్ఫిగర్డ్ డీటెయిల్స్ కనిపిస్తాయి. అలాగే కొత్తదాన్ని కూడా క్రియేట్ చేయొచ్చు. కొత్త ఎంట్రీ క్రియేట్ చేయడానికి క్రియేట్ న్యూ బటన్ మీద క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ సర్వీస్ ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని యాక్టివ్ సర్వీసెస్ కనిపిస్తాయి. డ్రాప్ డౌన్ నుండి మనం ఏ సర్వీస్లో సిటీని హైడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి హైదరాబాద్ టు చెన్నైను సెలెక్ట్ చేద్దాం. హైదరాబాద్ టు చెన్నై కింద అన్ని కన్ఫిగర్డ్ సిటీస్ లిస్ట్లో ఉంటాయి. ఈ లిస్ట్లో నుండి హైడ్ చేయాలనుకున్న సిటీని సెలెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి చెన్నైని సెలెక్ట్ చేద్దాం. మనం ఒకటి కంటే ఎక్కువ సిటీస్ హైడ్ చేయాలనుకుంటే ఒకటి కంటే ఎక్కువ సెలెక్ట్ చేయొచ్చు. మరొక్కటిగా కేబం కూడా సెలెక్ట్ చేద్దాం. తర్వాత స్టార్ట్ డేట్ ఉంటుంది. క్యాలెండర్ మీద క్లిక్ చేసి ఒక స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేయండి. ఎండ్ డేట్ కోసం క్యాలెండర్ మీద క్లిక్ చేసి ఒక ఎండ్ డేట్ సెలెక్ట్ చేయండి. వీక్లీ షెడ్యూల్ ఇప్పటికే సెలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడీ సిటీ హైడ్ అయింది. స్టేజెస్ని హైడ్ చేయాలనుకుంటే క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత సెలెక్ట్ సర్వీస్ ఫీల్డ్ మీద క్లిక్ చేయండి. డ్రాప్ డౌన్ నుండి ఏ సర్వీస్లో స్టేజెస్ హైడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని చూస్ చేయండి. ఉదాహరణకి బెంగళూరు టు చెన్నైను సెలెక్ట్ చేద్దాం. ఫిల్టర్లో టైప్గా స్టేజ్ వైజ్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ బోర్డింగ్, డ్రాపింగ్ పాయింట్స్ లాంటి అన్ని కన్ఫిగర్డ్ స్టేజెస్ లిస్ట్ అవుతాయి. మనం ఏ బోర్డింగ్ పాయింట్, ఏ డ్రాపింగ్ పాయింట్ హైడ్ చేయాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేయొచ్చు. ఆ బోర్డింగ్ పాయింట్, డ్రాపింగ్ పాయింట్ని సెలెక్ట్ చేయండి. ఉదాహరణకి సిల్క్ బోర్డ్ని సెలెక్ట్ చేద్దాం. ఒక్క బోర్డింగ్ పాయింట్నే హైడ్ చేయాలనుకుంటే అదే ఒక్కటి సెలెక్ట్ చేయొచ్చు. డ్రాపింగ్ పాయింట్ కూడా హైడ్ చేయాలనుకుంటే దానిని సెలెక్ట్ చేయొచ్చు. ఉదాహరణకి ఎయిర్పోర్ట్ని సెలెక్ట్ చేద్దాం. తర్వాత స్టార్ట్ డేట్ ఉంటుంది. క్యాలెండర్ మీద క్లిక్ చేసి స్టార్ట్ డేట్ సెలెక్ట్ చేయండి. ఎండ్ డేట్ కోసం క్యాలెండర్ మీద క్లిక్ చేసి ఎండ్ డేట్ సెలెక్ట్ చేయండి. అన్ని రోజులకు వీక్లీ షెడ్యూల్ ఇప్పటికే సెలెక్ట్ అయి ఉంటుంది. సేవ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడీ సిటీస్ మరియు స్టేజెస్ హైడ్ అయ్యాయి. ఏ సర్వీస్లోనైనా సిటీస్ లేదా స్టేజెస్ హైడ్ చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్, స్టెప్స్ ఫాలో చేసి చేసుకోవచ్చు. ఇలానే ఏ సర్వీస్ కిందైనా సిటీస్ మరియు స్టేజెస్ని హైడ్ చేయొచ్చు. వీడియో చూసినందుకు థ్యాంక్స్. గుడ్ డే.